మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ఓకే, అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? రైట్. ఇతనికి ఒక ప్రశ్న ఉంది. ఏంట ప్రశ్న తెలుసా? నిత్య జీవము అనే ఒక మాట ఉంది క్రైస్తవ సమాజములో, లేదంటే బిబ్లికల్గా నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని. మనము లోకంలో చూసుకుంటే ఇంకొక పదం వాడతారు, మరో జన్మని, లేదంటే పుణ్యం వస్తుందని, తర్వాత రకరకాలుగా మన ఆత్మకు శాంతి కలుగుతుందని, రకరకాలుగా చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్పిరిచువల్ లైఫ్ స్టైల్, లేదంటే వేరే జన్మ ఏదన్నా ఉంటే దానికి మనము దాన్ని కూడా ముందుగానే మనము కర్చీఫ్ వేసుకుందామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ క్రిస్టియన్స్, వీ ఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ సెకండ్ లైఫ్. ఓకే, దాని పేరేం పేరంటే నిత్య జీవము. ఈ నిత్య జీవమును మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ టు ఇన్హెరిట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్? నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలని ఇతను ప్రాకులాడుతూ తాపత్రయపడుతున్నాడు. సో ఎవరో ఏదో చెప్పారంట అతనికి, మంచి పనులు చేస్తే నిత్య జీవం వస్తుందంట, ఒకరికి అన్నం పెడితే అది పుణ్యకార్యం అంట. సో ఇటువంటి మంచి పనులు ఏమేమి చేయాలయ్యా అని ఆ వ్యక్తి యేసయ్యని అడుగుతున్నాడు. సో దిస్ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ జీసస్ హౌ టు గో టు హెవెన్, ఆర్ నాకు ఇటర్నల్ లైఫ్ కావడానికి నేను ఏ మంచి పని చేయాలి అని అతను కోరుకుంటున్నప్పుడు ఈ క్వశ్చనే 100% రాంగ్ అది. ఓకే, ఎందుకంటే అసలు మంచి పనులు చేసే ఎవరు కూడా పరలోకానికి పోరు. సో దట్స్ ఎ రాంగ్ సినారియో, దట్స్ ఎ రాంగ్ అజెండా. సో జనాలు ఇప్పుడు సింపుల్, మార్నింగ్ మర్డర్ చేసి సాయంకాలం ఆపరేషన్ చేస్తే ఎట్టుంటుంది? మంచి కార్యం అది? నో, ఇట్ డజంట్ టాలీ, మ్యాచ్ అవ్వదు అది. ఒకరిని తిట్టేసి ఇంకొకరిని పొగిడేస్తే అది మంచి కార్యమా? నో. ఒకరికి పెట్టకుండా ఇంకొకరికి పెట్టాము, అది మంచి కార్యమా? నో. సో ఈ లెక్కన మనం అసలు మంచి కార్యాలు ఎలా చేయగలం? అసలు చేయలేవు నువ్వు మంచి కార్యాలు, నీ వల్ల కాదు. సో యూ కాంట్ డూ ఎనీ గుడ్ టు ఎనీవన్. నువ్వు ఒకరికి హాని చేస్తూ ఇంకొకరికి మంచి చేస్తున్నావా? అది బ్యాలెన్స్ అవ్వదు. నేను మార్నింగ్ తిట్టేలే, సాయంకాలం మంచిగా మాట్లాడతానులే, అది బ్యాలెన్స్ అవ్వదు. అది దట్స్ నాట్ ద రైట్ వే. ఇది నీకు ఆరోగ్యాన్ని పెంచుతుందా? ఆరోగ్యాన్ని తగ్గిస్తుందా? తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని. సో మనమందరము అదే ప్రాసెస్లో ఉన్నాం, మంచి కార్యాలు చేసే ప్రాసెస్లో ఉన్నాం, కానీ మనము చెడ్డ కార్యాలు కూడా చేస్తున్నాం రోజు. సో రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఇతను వచ్చి నాకు నిత్య జీవం కావాలి, నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను, నాకు మంచి పనులు లిస్టు చెప్పు అంటున్నాడు. నువ్వు మంచిగా లేకపోతే మంచి పనులు ఎట్లా చేస్తావు? చాలా మంది మంచిగా ఉండరు కానీ మంచి పనులు చేస్తారు తెలుసా? ఈ భూమి మీద మంచోడే కాదంట మంచి పనులు చేసేది, చెడ్డోడు కూడా మంచి పనులు చేస్తున్నాడంట. లుక్ ఎట్ దిస్ కాంపిటీషన్. సో గుర్తుపెట్టుకోండి, మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళము. గాడ్ హెస్ గివెన్ us వాట్ కమాండ్మెంట్స్. మీలో ఒకడికి పెడితే నాకు పెట్టినట్టు అన్నాడు. ఈ వ్యక్తిని మైండ్ సెట్ చూడండి, మంచి పనులు చేసంట పరలోక రాజ్యం వెళ్ళిపోతాడంట. అమ్మా దొంగ, యేసయ్య నమ్ముకోడంట, యేసయ్య వద్దంట, మంచి పనులు చేసేస్తాడంట, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడంట. దేవుడు ఎవరికంట పరలోక రాజ్యం పెట్టింది? దీనులకే. నీ జీవితం అంతా కూడా చెడ్డ పనులు చేసి లాస్ట్ చనిపోయేటప్పుడు 10 పుణ్యకార్యాలు చేసి 10 మందికి పెళ్ళిళ్ళు చేసి 20 మందికి భోజనాలు పెట్టి 4 చీరలు పంచి 10 మందికి బట్టలు పంచేసి నువ్వు పరలోక రాజ్యం పోదాం అనుకుంటున్నావా? నో వే, ఇట్స్ ఇంపాసిబుల్. ఇతని మైండ్ సెట్ చాలా లోతుగా ఉంది. చాలా మంది మంచి పనులు చేయాలని తెగారాట పడుతుంటారు. ద ఓన్లీ గుడ్ థింగ్ ఇన్ దిస్ యూనివర్స్, ఒకే ఒక్క మంచి పని ఉంది భూమి మీద. అదేం తెలుసా? యేసయ్యని వెంబడించడం. నువ్వు చేయాల్సిన మంచి పని ఏంటి తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కనున్న దొంగ ఏ మంచి పని చేశాడని పరలోకం వెళ్ళాడు? బట్ హీ డిడ్ ఎ గుడ్ థింగ్. ఆయన ఒకే ఒక్క మంచి పని చేశాడు జీవితంలో. నువ్వు నేను ఎన్నడూ చేయలే. అది ఈ మధ్యకాలంలో చేసి ఉంటాం, ఒక 20-30 సంవత్సరాల క్రితం అంతే. అతని జీవితంలో అన్ని తప్పులు చేశాడు, అన్ని రకాల పాపాలు చేశాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అతను యేసయ్యని వెంబడించాలనుకున్నాడు, అతను యేసయ్యని నమ్మాడు. సో దేవుడు అతన్ని పరలోకం తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళిపోయాడు. అయ్యా నేను నిత్య జీవం కావాలి, నాకు కొందరికి ఉంటుంది. అంటే
చాలా చదువుకున్న వాళ్ళకి, తర్వాత కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, లోతైన జ్ఞానము శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఈ పిచ్చి ఉంటుంది. ఏ తెలుసా? మాకు పుణ్యం కావాలా, పుణ్యం సంపాదించుకోవాలని. పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ బైబిల్. వాక్యాన్ని వెంబడించట్లే. యేసయ్య వద్దంట, వాడికి నిత్య జీవం కావాలంట. అందుకే మంచి పనులు లిస్టు చెప్పమంటున్నాడు. సో రిమెంబర్ దిస్, మంచి పనులు చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళము. దట్స్ ఇట్. చూద్దాం వీడు అసలు ఏం చేశాడు. రీడ్ ఫ్రమ్ ఫస్ట్ 16 నుంచి చదవండి. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? నన్ను ఎందుకు అడుగుతున్నాను నా మంచి పనుల గురించి? మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అది సంగతి. ఆజ్ఞలు గైకొనాలంట. చూద్దాం ఏంటో ఆజ్ఞలు. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, అది బాబుకి బైబిల్ కూడా సరిగ్గా తెలియదు. ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. ఓకే. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. నాకు ఇవన్నీ తెలుసు, నేను ఇవన్నీ చేస్తున్నా. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా? 10 commandments is for the little babies. Moses is not your pastor. ఒకవేళ నువ్వు 10 ఆజ్ఞలు కూడా తప్పావా, నీ అంత ప్లే క్లాస్ వాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఎవరైనా 10th 3-4 సార్లు ఫెయిల్ అవుతారు. ఏమ్మా? కొందరు ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, 7th కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. తెలుసా? వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ప్లే క్లాస్ 10 సార్లు రాస్తున్నారు. వై గాడ్ గేవ్ యూ 10 commandments? చదవమ్మా, ఏంటా 10 ఆజ్ఞలు చూద్దాం అసలు ఒకసారి. నరహత్య చేయవద్దు. మొట్టమొదటిది అంటే నరహత్య చేయకూడదంట. వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పాను. అది బాగా గమనించండి. చిన్నపిల్లలకి ఏం చెప్తాం తెలుసా? మన కళ్ళ ముందుండేవి చెప్తాం. సో 10 ఆజ్ఞలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయెల్ ప్రజలు ఎంతవరకు చదువుకున్నారంటే LKG. చదువు రానోడు కూడా తెలుసు LKG అంటే ఫస్ట్ క్లాస్ అని. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ కళ్ళ ముందున్న వాటి గురించే దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ మహానుభావుడికి ఏం కావాలంట? నిత్య జీవం కావాలంట, మంచి పనులు చేయాలనుకుంటున్నాడంట. దిస్ గాయ్ ఈజ్ వెరీ టిపికల్ మ్యాన్. సో 10 commandments ఈజ్ ఫర్ ద ఎలిమెంటరీ పీపుల్. నువ్వు ఇంత 30, 20, 40, 50 సంవత్సరాలు వచ్చి కూడా నువ్వు 10 ఆజ్ఞలే ఇంకా ఫోకస్ చేస్తున్నావంటే నువ్వు ఇంకా LKGలోనే ఉన్నావు. జాగ్రత్త. కమ్ ఆన్, రీడ్ దట్. యా. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అందరు చేస్తారు. చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పాస్టర్. అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇంకేదన్నా కొదువు ఉందా అంటే 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వెళ్ళిపోతావా? ఏం చేస్తే చూద్దాం. యా. అందుకు యేసు నీవు పరిపూర్ణమగుట వరకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి, అది ఇక్కడ చూడండి, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కేవలము 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ద మేజర్ టూల్ టు రీచ్ హెవెన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ సాక్రిఫైస్. యేసు ప్రభువుల వారు మన కొరకు త్యాగము చేయకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళమే కాదు. తండ్రి అయిన దేవుడు మన కొరకు త్యాగము చేయకపోతే మనకి ఈరోజు రక్షణ వచ్చేది కాదు. పరిశుద్ధాత్ముడు మంచి ప్రాంతంలో ఉండే వ్యక్తి ఈరోజు చీకటి ప్రాంతంలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు త్యాగం చేయబట్టే
నేను మమ్మీని ఏమన్ను, చెడ్డ మాటలు తిట్టను, నరహత్య చేయను, వ్యభిచరించను, నన్ను ఎందుకు పరలోకాన్ని తీసుకెళ్ళావు? నో, డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్. యు నీడ్ టు నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి అసలు ఇతనికి ఒక జ్ఞానం ఉంది, మంచిగా ఉంది, బాగుంది జ్ఞానం. ఏం తెలుసా? నిత్య జీవంకి వెళ్ళడే జ్ఞానం. ఓ గుడ్ మ్యాన్, నైస్, కీప్ ఇట్ అప్, గుడ్ ఎడ్యుకేషన్, బాగా చదువుకున్నావు. మరణం తర్వాత ఏదో ఉందని తెలుసుకున్నాడు. ఏంటది? నిత్య జీవం. నిత్య జీవం ఉంది, అతనికి అర్థమైంది. కానీ ఆయనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎట్లా ఆజ్ఞలు పాటిస్తే పరలోక రాజ్యానికి, నిత్య జీవంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఆయన. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మ్యాన్. టుడే యూ నీడ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ గాడ్. ఈరోజు తీర్మానం చేసుకోండి, నేను దేవుని కొరకు త్యాగం చేస్తానని. ఒక వ్యక్తి వచ్చి నీ కొరకు త్యాగం చేసినప్పుడు, అతను ఒక రోజు నీ త్యాగం కోరుకున్నప్పుడు నువ్వు చేయవా? చాలా మందికి భయం సాక్రిఫైస్ అంటే, త్యాగం అంటే. చాలా మంది, నేను ఎందుకు త్యాగం చేయాలి నీ కోసం, నేను త్యాగం చేయను అని చాలామంది వెనకడుగు వేస్తారు. ఆయన ఆజ్ఞలు పాటించాడు, కానీ యేసయ్య ఒక మాట అన్నాడు. ఏం తెలుసా? నీవు సమస్తాన్ని అమ్మి నన్ను వెంబడించన్నాడు. అతన్ని ఏం అడ్డుకుంటుంది? ఆస్తి. అతను ఏం అడ్డుకుంటుంది? డబ్బు. సో హీఈస్ ఫోకసింగ్ ఆన్ మనీ. ఈరోజు నిన్ను శోధించే, ఇబ్బంది పెట్టే దాన్ని త్యాగం చేసేసాయి. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. దాన్ని ఏం చేయాలంటే మనం త్యాగం చేయాలి. ఎస్, ఐ నో మెనీ పీపుల్ యూ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్. యేసయ్య త్యాగం చేశాడు, తండ్రి త్యాగం చేశాడు. వాళ్ళ ముగ్గురులో త్యాగం ఉంది, వాళ్ళ ముగ్గురు త్యాగం చేయగలరు. ఈరోజు 4వ వ్యక్తిగా నువ్వు కూడా త్యాగం చేయాలి యేసయ్య కొరకు. నిత్య జీవం కొరకు త్యాగం చేయకండి, నువ్వు త్యాగం చేస్తూ ఉండు, సాక్రిఫైస్ చేస్తూ ఉండు పరలోక రాజ్యం కొరకు. పరలోక రాజ్యంలో ఫస్ట్ పేరు నీ పేరే ఉంటుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు నీ శరీరానికి, నీ ప్రాణమునకు, నీ ఆత్మకు నువ్వేం చేయాలంట? చెప్పాలా? చెప్పు, నేను త్యాగం చేయబోతున్నా ఈరోజు నుంచి దేవుడి కొరకు. అండ్ ఐ విల్ సాక్రిఫైస్ ఫర్ మై టుడే. నా యవ్వన దశ దేవుడి కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను. నా జ్ఞానము దేవుడి కొరకు నేను సాక్రిఫైస్ చేస్తాను. నా డబ్బు దేవుడి కొరకు నేను సాక్రిఫైస్ చేస్తాను. నా తెలివి, నా వివేకము దేవుడి కొరకు నేను సాక్రిఫైస్ చేస్తాను. సో ఇప్పుడు యేసు ప్రభు ఒకటి అన్నాడు, నాన్న అన్నీ అమ్మి నన్ను వెంబడించన్నాడు. చేశాడా? చేశాడా? నాకు తెలిసి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళుండడు. బాబుకి టికెట్ రాలేదు, మొత్తానికి రిజెక్ట్ పీస్ అయిపోయింది అది. ఈరోజు కూడా దేవుడు మనకు చెప్తున్నాడు, మనం అసలు క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలంటే సాక్రిఫైజులు చేయాలంటే చాలా చాలా త్యాగాలు చేయాలి. నువ్వు చాలా త్యాగాలు చేయాలి. సరిపోతుంది. పాత నిబంధనలో ఎవరు ఏం త్యాగం చేయలేదు అసలు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరోళ్ళు? ఎల్కేజీ పీపుల్ వాళ్ళు, ఎల్కేజీ వాళ్ళు. మనకు తెలిసిన వాక్యం వాళ్ళకి తెలీదు. మనం బాగా గమనిస్తే సంవత్సరానికి ఒకసారి పొట్టేలు లేదా గొర్రె, మేకను వాళ్ళ కోసం వాళ్ళు బలిచుకునేవాళ్ళంట. దేవుడి కొరకు నువ్వేం త్యాగం చేసావు ఇప్పుడు దాకా? దేవుడు ఏం చెప్పాడు? తన ఆస్తితో తన ఇల్లు మొత్తం అమ్మేసేయమన్నాడు. ఒకవేళ దేవుడు నీ ఇల్లు అమ్మేయమన్నాడు, ఏం చేద్దాం చూద్దాం. నీ కారు అమ్మేయమన్నాడు, ఏం చేద్దాం చూద్దాం. నీకున్న ఇష్టమైనటువంటి పెద్ద వస్తువు అమ్మేయమన్నాడేమో, ఏం చేస్తావు చూద్దాం. మెనీ పీపుల్ దే సాక్రిఫైస్డ్. వాళ్ళందరినీ దేవుడు బహుగా దీవించును గాక. చదువుకుందాం ఒక మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. వారు రాలేదంట. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. ఆమేన్. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. చర్చికి ఎవరైనా రావచ్చు తెలుసా మీకు? చెడ్డోళ్ళు రావాలి, మంచోళ్ళు రావాలా? ఆ చర్చిలో అందరూ చెడ్డోళ్ళు అంటే చర్చిలో ఉండేది చెడ్డోళ్ళు, పిచ్చోళ్ళరా? మంచోళ్ళు వస్తారు చర్చికి. చెడ్డోళ్ళు అయిన తర్వాత చర్చికి వస్తారు. చర్చికి వచ్చిన తర్వాత మంచోళ్ళు అయిపోతారు. ఆమేన్. నువ్వు మంచోడు అయ్యా పక్క జరుగు, మళ్ళీ చెడ్డోడు వస్తాడు, వాడు మంచోడు అవుతాడు, పక్క జరుగు. మళ్ళీ చెడ్డోడు వస్తాడు, వాడు కూడా మంచోడు అవుతాడు, పక్క జరుగు. మళ్ళా చెడ్డోడు వస్తాడు, వాడేమవుతాడు? పక్క జరుగు. మళ్ళీ ఇంకోడు చెడ్డోడు వస్తాడు, మళ్ళీ ఏమవుతాడు? పక్క జరుగు. మంచోళ్ళందరూ పక్క జరుగుతూ ఉండాలి, అంతే చెడ్డోళ్ళు వచ్చేస్తారు ముందుకి. ఆమేన్. సో మందిరంలో ఎవరు ఉంటారంట?
చెడ్డోళ్ళు వినబడలా? చెడ్డోళ్ళు. సో నువ్వు వీడు చెడ్డోడు, వీడు మంచిదాయి, వీడు చెడ్డది అని నువ్వు అనడానికి వీల్లేదు. సో మినిస్ట్రీ చర్చ్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్. దేవుడు అందరినీ పిలిచాడంట. అబ్బా ఎట్లా పిలుస్తాడు? ఈ పెళ్లి విందుకు ఆయన చెడ్డవారనేమి మంచివాళ్ళనేమి అందరినీ పిలిచాడంట. 90% మంచోళ్ళు ఉండొచ్చేమో, 10% చెడ్డలు ఉన్నారేమో. ఓకే, నో ప్రాబ్లం, డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నాకు అసలు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. పోనీ 90% చెడ్డోళ్ళు ఉన్నారేమో ఇక్కడ మినిస్ట్రీలో, చర్చిలో 10% మంచోళ్ళు ఉన్నారేమో, నాకేం పెద్ద బాధ లేదు. నేను ఏ రోజుకైనా మంచోడికి మార్చేస్తాను నేను. ఏంది ఆమెన్? గట్టిగా చెప్పండి ఆమెన్. ఒకప్పుడు భయంకరమైన చెడ్డోళ్ళు మీరు, మామూలు చెడ్డోళ్ళు కాదు, అవునా కదా? ఒకప్పుడు ఎంతమంది చెడ్డోళ్ళు. నేను కూడా పెద్ద చెడ్డోండి. మీకన్నా సిగ్గులేదు, నాకు సిగ్గులేదు, నేను ఎత్తుతున్నా చెయ్యి. ఎవరు నువ్వు చెడ్డోడు కదా? ఒకప్పుడు చర్చికి రాము చెడ్డోడు కదా నువ్వు, ఎత్తాలరా, ఎత్తిపిస్తాను నేను. ఒకప్పుడు మనం భయంకరమైన చెడ్డోళ్ళం. దించేయండి, ఎక్కువసేపు పెట్టకండి. మనం రాసుకో, చెయ్యి ఎత్తింది డీమ్ కూడా చెడ్డదా, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండా. ఓయ్ బాబోయ్, ఇట్టుంటుంది స్క్రిప్ట్ మళ్ళీ. ఓకే, సో వెన్ యు ఆర్ బ్యాడ్ అవుట్ సైడ్, ద లార్డ్ ఇన్వైటెడ్ యూ ఇన్ సైడ్. నువ్వు చెడ్డవాడిగా ఉన్నప్పుడు బయట ఉండేవు, దేవుడు నిన్ను ఏదో చేసి లోపలేసాడు, తీసుకొచ్చేసాడు. నువ్వేమైపోయావు? మంచోళ్ళు అయిపోయావు. ఆమెన్. ఏదో ఒక రోజు నీ గురించి మంచి కాండక్ట్ ఇస్తారా? ఆమెన్. హల్లెలూయా. ఈరోజు తిడుతున్నారేమో, దూషిస్తున్నారేమో, వేళ నేలం చేస్తున్నారేమో. ఒక దినం వస్తుంది, నువ్వు అప్పుడు దాకా ఉండాలి. ఆమెన్. అప్పుడు దాకా ఉండాలి, అప్పుడు దాకా ఉండాలి, అప్పుడు దాకా ఉండాలి యేసు నామములో. ఆమెన్. సో చర్చిలో ఎవరుంటారు? మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అబ్బా ఆ చర్చిలో అందరూ చెడ్డోళ్ళే, నేను రాను. మంచిదే. ఎవరు మంచోళ్ళ బాధ? చెడ్డోళ్ళ బాధ ఏం తెలుసా? ఆ చర్చిలో అందరూ మంచోళ్ళు ఉంటారు, నేను రాను. తెలుసా? ఈ బ్యాచ్ కూడా ఉంది. ఆ చర్చిలో అందరు మంచోళ్ళే ఉంటారు, నేను రాను. కష్టం, ఎక్కువసేపు కూర్చోలేము. ఎట్లుంటుంది తెలుసా? అబ్బా అబ్బా రకరకాల. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. అరే మీ సమయంలో కొంచెం సమయం నాకు ఇవ్వండిరా, నా పెళ్ళికి రండిరా, నా విందుకు రండిరా అని పిలుస్తున్నాడు యజమానుడు. వీళ్ళు రాలేదంట, వాళ్ళు రాలేదంట. వై మెనీ పీపుల్ couldn't make it. ఎందుకు చేయలేకపోతున్నారు దేవుడికి తెలుసా? ఇంకా సాక్రిఫైస్ హార్ట్ రావట్లే, ఇంకా త్యాగం రావట్లే, త్యాగం. స్టిల్ your soul, your spirit, your flesh should be matured. ఒకవేళ దేవుడి ప్రత్యక్షమై వచ్చి, అరే విశ్వాసులు గెలవాలా, నువ్వు గెలవాలంటే, ప్రభు ముందు నా పిల్లలే గెలవాలి ప్రభు అంటే. ఆమేన్. సో యు నీడ్ టు హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఇది కానీ స్టార్ట్ చేస్తే నీ లైఫ్ను దేవుడు అద్భుత రీతిగా తీసుకెళ్తాడు. ఆమేన్. ఒకరోజు దేవుడు నీ దగ్గర ఉన్నదే ఇవ్వమంటాడు. ఆ లాస్ట్ 10 రూపాయలు ఇవ్వమంటాడేమో, ఆ లాస్ట్ రూపాయి ఇవ్వమంటాడేమో. నువ్వు ఇచ్చి తీరాలి, వదిలేయి. దేవుడు చేయమన్నాడు, చేస్తాను అంతే. ఆమెన్. ఆమెన్. దేవుడు చేయమన్నాడు, చేస్తాం అంతే. ఇఫ్ గాడ్ సెడ్ టు డూ, యు నీడ్ టు డూ, దట్స్ ఇట్. సో ఆ మిక్కిలి ధనవంతుడికి ఏం లేదు చెప్పాలి, స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ లేదు. నేను త్యాగం చేస్తా. చెప్పండి, నేను త్యాగం చేస్తాను, దేవుడి కొరకు త్యాగం చేస్తాను, దేవుడి కొరకు త్యాగం చేస్తాను అంతే. మనుషుల కొరకు చేయకండి, మీకు రూపాయి కూడా రాదు. నేను చెప్తున్నా కదా, మనుషుల కొరకు దేవుణ్ణి త్యాగం చేస్తున్నాం మనం, యూ విల్ గెట్ జీరో బ్యాలెన్స్. దట్స్ ఇట్. ఐమ్ టెల్లింగ్ యూ. సో ఇక్కడ ప్రభు అతనికి పెట్టిన పరీక్ష ఏంటి తెలుసా? నా కొరకు నీ ఆస్తిని త్యాగం చేయి అంటున్నాడు. ఓ ఐఎమ్ టూ రిచ్ మ్యాన్, ఐ కాంట్ డూ దాట్. నేను చేయలేను దాన్ని. నువ్వు ఏదైనా ఉంటే ఇంక వేరేది చెప్పు అంటున్నాడు. నేను ఇంక లేవు, బయలుదేరు అన్నాడు. ఒక దినం వస్తుంది, మనం కూడా చాలా సాక్రిఫైసులు చేయాలి. ఆమెన్. సాక్రిఫైస్ ఫర్ గాడ్. దేవుడు కొరకు మనం ఎటువంటి వాటిని త్యాగం చేస్తున్నాం? గనులేమి, అల్పులేమి, పేదవాళ్ళేమి, గొప్పవాళ్ళేమి అందరూ వస్తారు చర్చికి. గొప్పోళ్ళు, పేదవాళ్ళు, తర్వాత మంచోడు, చెడ్డోడు కూడా వస్తాడంట మందిరానికి. ఎస్. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఈ సమయాన్ని, నీ జీవితంలో ఉన్న సమయాన్ని త్యాగం చేసి ఇక్కడికి వచ్చావు నువ్వు. ఐ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు టెల్. నేను చెప్పను.
Even if I go to job, man, even now if I go to job, man, I'll get salary, a good salary and a good salary. Yes. నాకు ఎంత వస్తుందో తెలిసి మీరు భయపడతారు. ఒక్కొక్క బ్రాంచ్ నుంచి నాకు ఎంతెంత ఆఫరింగ్లు వస్తూ చూస్తే భయపడతారు మీరు. వందలే, వేలే, లక్షలు లేవు. I sacrificed. I decided to sacrifice. That's it. తెలీదు. నా చదువుగా 10 లక్షలు ఖర్చు, 10 లక్షలు లేపాను. ఇట్లా ఆ చదువు అయిపోయేలా తప్పని దా 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 సేవకరా అన్నాడు. అమ్మా ఇప్పుడు ఇవన్నీ తీర్చుకొని వస్తానన్నా. నన్ను చదివించారు కదా, నేను ఇవన్నీ తీర్చుకొని వస్తాను ప్రభు, నా కోసం ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయను. నన్ను వచ్చాను. Your parents are sacrificing money, time. గుడ్డు చాకరీ చేస్తూ వాళ్ళు మీ కొరకు డబ్బులు కష్టపడి చదివిస్తున్నారు. దాన్ని వాళ్ళ బాధ్యత కాదు, అది సాక్రిఫైస్ అంటాను నేను దాన్ని. సాక్రిఫైస్, ఇట్స్ అ సాక్రిఫైస్. దే ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ యూ. యూ నీడ్ టు డూ ద బెస్ట్. నువ్వు సాక్రిఫైస్ చేసే దినం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది దాని పెయిన్ ఏందో, దాని వాల్యూ ఏందో నీకు తెలుస్తుంది. దేవుడి కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు? కొందరు చెత్త వాటిని త్యాగం చేస్తారు. అబ్బా నాకు చెత్త చిరాకు వస్తుంది అస్సలు. అమ్మో అయ్యి ఆ త్యాగాలు. కొందరు ఉంటారు ముసలోళ్ళు, చిన్నప్పుడే నేను పోతా తొందరగా దీనికి పెళ్లి చేయండి అంటారు. 12కి 13కి పెళ్లి చేసేస్తారు, అది పోదు. అంతే చెప్తాను కదా. యు ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ సాక్రిఫైస్. అదిగో లేసు వస్తున్నాయి సాక్ష్యాలు. అదిగో ప్లెంటీ ఆఫ్ టెస్టిమనీస్. అడుబాడు ఎవడు మానేడు. అదే నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల దేవుడి కోసం త్యాగం అప్పుడు లేదంటే నువ్వు మనుషుల కొరకు త్యాగం చేసే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. So my dear children of God, try to learn immediately to do something for God, or else this world will trap you. నా కోసం తినవా పండు? నీ కోసం ఎందుకు తిన్నావు? నా కోసం కొంచెం జ్యూస్ తీసుకోవా? ఎందుకు తీసుకోను? నా కోసం ఈరోజు మందిరం ఆబ్సెంట్ పెట్టవా? ఎందుకు పెట్టను? నీ కోసం ఏమన్నా చేస్తా నేను. ఈరోజు జనాలు జంపు, ఎవడో పిలిచాడు జంపు, వెళ్ళిపోయారు. పనుకున్నారా? పనుకుంటారు. నిద్ర సాక్రిఫైస్ చేయలేరు. ఫ్రమ్ 3 days ఐఎమ్ నాట్ స్లీపింగ్, యూనో. నిద్రే లేదు నాకు, అస్సలు లేదు. ఇక 10 రోజులైనా అట్లే ఉంటాను నేను. సస్తే సస్తాం, పోతే పోయింది. దేవుడి కొరకు ఏదైనా సాక్రిఫైస్ చేయగలగాలి. ఆయన చచ్చిపోయాడు మన కొరకు, మామూలుగా లేదు. హీ డైడ్ ఫర్ అస్ మ్యాన్. నాకు ఆయన కొరకు చనిపోవాలన్నా కూడా కొన్ని రోజులు పట్టింది మినిస్ట్రీలో. పౌల్ అనే మాట నేను అనలేకపోయా, కానీ ఇప్పుడు అనగలను. ఐ కెన్ స్పీక్ లైక్ పాల్. ఐ కెన్ స్పీక్ లైక్ పాల్ మ్యాన్. ఆమేన్. బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. అంతే. స్టార్టింగ్లో బతుకు మీద తీపి ఉండేది, ఇప్పుడు లేదు. క్రీస్తు మీద పుట్టింది. ఆమేన్. క్రైస్ట్. ఆయన కోసమే బతుకున్నా. ఆయన లేడు ఈ భూమి మీద. ఆయన ఇంకా కష్టం రా అంటే ముందు ఫస్ట్ చచ్చిపోయేది నేనే, మీరెవరో కాదు. అస్సలు బతుకు ఆయన కోసమే బతకాలి. దాట్స్ అ సాక్రిఫైస్. ఆయన త్యాగం ముందు మన నథింగ్. అసలు ఆయన త్యాగం ముందు మన అసలు ఎవడ నేర్పించాడు? మీ స్కూల్లో, మీరు చదివిన స్కూల్లో, మీరు పనిచేసిన కాలేజీల్లో, మీరు పనిచేసిన ఇన్స్టిట్యూట్లో, మీరు పనిచేసిన ఆఫీసుల్లో త్యాగం చేయండి ఎవడ నేర్పించాడా? ఎవడు నేర్పాడు? యేసయ్య ఒక్కడే నేర్పిస్తాడు. ఆమేన్. Many people will trap you. They will ask you your sacrifice. నువ్వు వాళ్ళ కొరకు త్యాగం చేయి అని వాళ్ళు నిన్ను అంటారు, అడుగుతారు. ఎవరి లైఫ్లో అలా జరిగిందా? నా కోసం త్యాగం చేయలేవా ఆ మాత్రం అనే బ్యాచ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో ఎవరన్నా? గ్రేట్. ఇంకా ఎంత? గ్రేట్. యా గుడ్. మీకు ఇప్పుడు దెయ్యాలు, ఇప్పుడు మీరు యూఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ యూఆర్ కనెక్టింగ్ డాట్స్. ఎవరు అడగలేదా మిమ్మల్ని ఎవరు అడగలేదా నా కోసం వెరీ గుడ్? నో, ఇప్పుడు దాకా ఎవరులే. నాకైతే చాలాసార్లు ఎన్నో మంది దే గేవ్ ఆఫర్స్. నా కోసం కొంచెం తాగవా? నా కోసం కొంచెం తినవా? నా కోసం కొంచెం సస్తవా? నా కోసం కొంచెం అద్దేవా? దే ఆస్క్డ్ మీ టు సాక్రిఫైస్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళ కోసం త్యాగం చేయమని అడిగారు నన్ను చాలాసార్లు. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ సెల్ఫిష్ మ్యాన్. వెన్ ఐ రియలైజ్డ్ అబౌట్ గాడ్, దేవుడి గురించి నేను తెలుసుకున్నప్పుడు, గుర్తుపెట్టుకో నా కుమారుడా,
దేవుడి కోసం ఏమైనా త్యాగం చేయాలనిపించింది. ఆమెన్, ఆమెన్. యా, సో ట్రై టు సాక్రిఫైస్. నేను ఒకటే చెప్తున్నా, మనుషుల కొరకు నువ్వు దేవుడిని సాక్రిఫైస్ చేస్తున్నావు. ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తారు, ఏదో ఒక రోజు నిన్ను లేపేస్తారు, ఆ రోజు ఉండరు. ఆయన దేనికి పిలిచాడు? విందుకు పిలుస్తున్నాడు. విందు, విందు ఏదిరా, రండి అందరూ అన్నాడు. మేము రామన్నాడు. మేము రాము. ఈ విందు పోతే లైఫ్లో మళ్ళీ విందు ఉండదు. అదే 7 ఏళ్ళ విందు. ఆమెన్. He is calling for us the dinner, man. He is calling for the supper. He is calling for the meal. He is calling for many things. ఆయనతో కలిసి 7 ఏళ్ల విందులో మనం కూర్చోవడానికి దేవుడు ఇదిగో మనం సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు. ఆమెన్, హల్లెలూయా. రానని చెప్పావంటే నీలో సాక్రిఫైస్ గుణం లేదు, 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 లేదు. పోయి ఉద్యోగం చేసుకొని బతికేచ్చుగా, దాంట్లో తృప్తి లేదు. ఎంత డబ్బు వచ్చినా, ఒక ఆత్మకు ప్రార్థన చేసినప్పుడు, ఒక ఆత్మ విడిపించబడినప్పుడు, ఒక ఆత్మ దీవించబడినప్పుడు, ఒక ఆత్మ బ్లెస్ అయినప్పుడు, ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు, ఒక ఆత్మ బాప్తిజం తీసుకున్నప్పుడు, ఒక ఆత్మ నిలకడగా జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అదే మా జీవితం. ఆమెన్. దట్స్ అ సాక్రిఫైస్. ఆ 10 రూపాయలు వచ్చినా, కొందరు రూపాయలు ఏమి, ఓకే ఫైన్, దట్స్ అమేజింగ్ మ్యాన్. వి లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవిస్తాం. హల్లెలూయా. సో ఎవరు సాక్రిఫైస్ చేస్తారు దేవుడి కోసం? దేవుడిని ప్రేమించేవాడే. ఆమెన్, ఆమెన్. నువ్వు దేవుడిని ప్రేమించకపోతే నువ్వు సాక్రిఫైజులు చేయలేవు. నేను ఈరోజు కొత్త మాట మీకు చెప్పాను కదా, మీరంతా తెలుసుకోవాల్సిన మాట. 10 ఆజ్ఞలు ఎవరికి? గట్టి చెప్పాలి. 10 ఆజ్ఞలు ఎవరికి? ఎల్కేజీ వాళ్ళు చదువుతారు. నేను తప్ప మనకు దేవుడిని కొండకూడదు, దేని రూపంలో విగ్రహం చేసుకుని అర్హత చేయకూడదు, అయిపోయింది అంతే. అది ఎల్కేజీ వాళ్ళు చేసేది. 10 commandments is for LKG people. సో హై మెచ్యూరిటీ పీపుల్ నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలి తెలుసా? త్యాగం చేయాలంట. యు నీడ్ టు సాక్రిఫైస్. కమ్ ఆన్, లెట్స్ గో టు Matthew 3:19. మత్తయి సువార్త 3:19. అమ్మా లేదా? మత్తయి సువార్త 4 వెళ్ళండి. 4:19. ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. They sacrificed for God. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. యేసయ్య వెంటనే అన్నాడు, రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానంటున్నాడు. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఆఫర్, కమ్ ఆన్, టేక్ ఇట్. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే తీసేసుకో. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే తీసేసుకో. యా. వెంటనే పేతురు, ఆంద్రేయ వాళ్ళందరూ కూడా వెంటనే ఏం చేశారంట? వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. ఒక చదువు లేని వాళ్ళు, అసలు ఎక్కడో దూరంగా పల్లెటూరు గ్రామాల్లో సముద్రం పక్కన బతికే వాళ్ళు యేసు ప్రభుని వెంబడించగలిగి త్యాగం చేయగలిగారు. ఈరోజు మనం పట్టణంలో ఉన్నాం, ఈరోజు మనం గ్రామంలో ఉన్నామేమో, ఈరోజు మంచి ఏరియాలో ఉన్నాం, మనం మంచి వాక్యాన్ని చదువుకుంటున్నాం, మంచిగా దేవుడు యేసయ్య మనకు అర్థమవుతున్నాడు. దేవుడు అడిగినప్పుడు మనం త్యాగం చేయాలి. ఆమేన్, ఆమేన్. నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇస్తావా అన్నాడు. వాడెప్పుడు పుట్టాడు? లేక పుట్టాడు. ఆడెప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలకు పుట్టాడు. ఆడెప్పుడు పుట్టాడు? శారమ్మ మృతతుల్యమైనప్పుడు. అసలు ఆమె బాడీలో ఇంకొకరిని కనగలదా? పోనీ ఇంకేమైనా కనిందా? ఒకటే కంటే ఒక్కడిని కంటే మాత్రం తుమ్ము లేపింది అంతే. నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్ అది. ఇంకెవరన్నా కనిందంటే లేదు. ఇప్పుడు నేను చంపేసి చచ్చిపోతే ఇవి నెక్స్ట్ ఇంకోటి కనగలదా అంటే కష్టం. ఇప్పటికే కష్టం, ఆమె అప్పటికే కష్టం, భయంకరమైన కష్టం. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వగలవా అన్నాడు. సో దేవుడు అబ్రహాములో చూసింది ఒకటేం తెలుసా? సాక్రిఫైస్. భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు కాదు ఆయన త్యాగం చేసింది, దేవుడి కొరకు త్యాగం చేశాడు. నా కుమారుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తావా అన్నాడు. వచ్చేయి అన్నాడు అంతే. గమ్ముగా భార్యను తీసుకుని బయటకు వచ్చేసాడు. నా కుమారుడా నా కోసం నీ కొడుకుని ఇస్తావా అన్నాడు. ఈడని తీసుకెళ్ళిపోయాడు అంతే.
లుక్ అట్ హిమ్ మ్యాన్, లుక్ అట్ హిమ్. దేవుడు కూడా మీకు పరీక్షలు పెడతాడు. ఒక సందర్భం వస్తుంది, నువ్వు కూడా దేవుడి కోసం ఏం చేయాలా? త్యాగం. సంగమా గట్టిగా చెప్పాలి, త్యాగం. ఇంకొంచెం బయటిగా చెప్పండి, త్యాగం. సాక్రిఫైస్, సాక్రిఫైస్, సాక్రిఫైస్. ఈరోజు మనకు కలిగిన ప్రతి ఒక్కటి సమస్తం, ఒకవేళ ఏదున్నా నీకు దేవుడి కొరకు త్యాగం చేసే మనసు నీకు ఉండాలి. ఆమేన్. అది ఇల్లైనా, కార్ అయినా, వస్తువులైనా, ఫోన్లైనా, అది బట్టలైనా, ఏదైనా త్యాగం చేయాలి. నువ్వు అప్పుడే పట్టుచీర కొనుక్కో ఉంటావు, టక్కన ఎవరన్నా ఒక ఆమె వస్తుంది, బాగా బట్టలు లేని ఆమె, కొంచెం బాగా చినిగిపోయిన ఆమె, కెన్ యూ గివ్ దట్? ఇవ్వాలే. అప్పుడే నీ బర్త్డేకో, నీకు ఫంక్షన్కో, క్రిస్మస్కో నీకు బట్టలు బాగా వస్తాయి. నీ సహోదరుడు, నీ బంధువులు ఎవరో బాగా పేదరికంలో భయంకరంగా ఇబ్బంది పడుతూ రకరకాలుగా ఉంటాయి వస్త్రాలు, ఇవ్వగలగాలి. ఆమేన్, ఆమేన్. జీసస్ సెడ్, మీలో ఒకడికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు యేసయ్య. ఆమేన్. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, కొత్త సంవత్సరంలో ఉన్నాం. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, సమృద్ధిని ఇస్తానన్నాడు. మనం సమృద్ధిలోకి వెళ్ళక మునుపు దేవుడి కొరకు ఎన్నో త్యాగాలు చేయాలి. ఆమేన్, ఆమేన్. ఆ సేవకుడు కొరకు ఆమె ఏం చేసింది తెలుసా? తనకి ఒకే ఒక్క రొట్టె, తనకు తన కొడుక్కి ఉన్న ఒకే కొంచెము పిండి రొట్టెను ఆ సేవకుడికి త్యాగం చేసింది. ఆమేన్, హల్లెలూయా. షీ సాక్రిఫైస్డ్ హర్ మీల్. ఇంకా లేదా ఆమెకి సాక్రిఫైస్ అంటే, నాకు ఒక 10 కార్లుండి ఒక కారు ఇవ్వడం సాక్రిఫైస్ కాదు అది. నాకు ఒక 20 ఇల్లులుండి నీకు ఒక ఇల్లు ఇవ్వడం సాక్రిఫైస్ కాదు అది. గవర్నమెంట్ మీకు అందరికీ ఇల్లులు ఇస్తుంది, సాక్రిఫైస్ అది. వాళ్ళ మోకం సాక్రిఫైస్ అది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడా, మన డబ్బులు ఇస్తున్నాడా? గవర్నమెంట్ ఎవరికి సాక్రిఫైసులు చేయదు, త్యాగాలు చేయదు. ఉన్న మీ దగ్గరే పెరుక్కొని మీకే ఇస్తుంది. మీరేమనుకుంటారు, మాకు గవర్నమెంట్, పలానా గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చింది. వాళ్ళ మోకం ఏంది ఇచ్చేది? మీకు ఇంకా మీ బుర్రలు, మట్టి బుర్రలు మీ సొంతంగా ఎలాగవు. ఈ భూమి మీద ఎవరన్నా మీ కొరకు త్యాగం చేశారంటే అది యేసయ్య. ఆమేన్. ఈ భూమి మీద ఎవరన్నా నీ కోసం త్యాగం చేశారంటే అది తండ్రి. ఆమేన్. ఈ భూమి మీద ఎవరన్నా నీకు త్యాగం చేశారంటే అది పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పరలోకంలో ఉండాల్సిన ఆయన నీ లోపలికి వచ్చున్నాడు. నీ లోపల మొత్తం చెత్త చెదారం, పేగులు, గుండెకాయలు, ఊపిరితిత్తులు, ఆ చెత్త మొత్తం లోపలికి వచ్చి కూర్చోన్నాడు ఆయన. అదేంది? ఆయన గొప్ప త్యాగమూర్తి. ఓ మై గాడ్, హీ ఈజ్ లుక్ ఎట్ హిస్ సాక్రిఫైస్. నువ్వు రోజు కొన్ని 100 మంది తిట్టుకుంటా ఉంటావు, ఆయన లోపలే ఉంటాడు. రోజు కొన్ని 100 మంది దూషిస్తూ ఉంటావు, ఆయన లోపలే ఉంటాడు. ఏంది ఈయనకేం పట్టింది నాకు అర్థం కాదు. సాక్రిఫైస్ అది. దట్స్ అ సాక్రిఫైస్. నువ్వు రోజుకి 100 మంది తిడతా ఉంటావు, అయినా నీ లోపల ఉంటాడు. ఏదో ఒక రోజు మారుతాడు కదా, వీడిని సెట్ చేద్దామని. మీకు దేవుడి త్యాగం సరిగా అర్థం కావట్లేదు. వాళ్ళ ముగ్గురు చేసే త్యాగం చాలా గొప్పది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దే ఆర్ సాక్రిఫైసింగ్ ఎ లాట్. యేసు ప్రభుకి తండ్రికి పరలోకంలో ఇంకో కొడుకున్నాడా? చెప్పాలి. తండ్రి అయిన దేవుడికి ఇంకో కొడుకున్నాడా? యేసు ప్రభు డూప్ ఇంకెవరన్నా ఉన్నారా? యేసు ప్రభు రిప్లికా ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకొక 20 మంది 30 మంది కొడుకులు ఉన్నారా? లేరు. దట్స్ అ సాక్రిఫైస్. హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఏమి ఇచ్చాడంట? బలిగా ఇచ్చాడంట. He gave his only begotten son. నాకు ఒక కారు ఉంది, ప్రభు ఇచ్చేయమన్నాడు, దాన్ని ఇచ్చేయాలి. దాన్ని సాక్రిఫైస్ అంటారు. ఒకే ఇల్లు ఉంది, అది కూడా ఇచ్చేయాలి దేవుడికి. ఒక ఇల్లు ఇవ్వమంటే దాన్ని సాక్రిఫైస్ అంటారు. నీకు ఒక 10 ఫోన్లు ఉండి ఒక ఫోన్ ఇచ్చావనుకో, దాన్ని ఏమంటారు తెలుసా? దానం అంటారు. ఏమంటారు? వినబడలా? అందరు ఆఫరింగ్ వేసారు, ఒక్క ఆఫరింగ్ వేసింది. అందరు వేసింది దానం, ఆమె వేసింది సాక్రిఫైస్. ఆమేన్. ఆమె దగ్గర ఉన్న కేవలం 2 కాసులు తీసి వేసేసింది అంతే. యేసు ప్రభుకి అదే కనపడింది. గాడ్ ఓన్లీ సీస్ సాక్రిఫైస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యా, హి సీస్ ఓన్లీ సాక్రిఫైస్. ఐ థింక్ ఒక 10-12 years బ్యాక్ పండగ బట్టలు లేవని తెగ బాధపడతా ఉన్నా. ప్రభువా, ఏంది బట్టలు లేవు, అందరూ వేసుకుంటున్నారు కొత్త బట్టలు, పెద్ద చర్చు, నేను పోయేది, అందరూ కొత్త బాగుండాలంటే ఇస్తాలేరా అన్నాడు. ఆమెను అనుకున్నా. ఇక సంవత్సరం మరి రాలేదు. ప్రభు ఒక మాట తీసుకున్నాను నా మీద. ఏమన్నా తెలుసా? అరే నేను డబ్బులు ఇస్తాను కానీ నువ్వు వాళ్ళకి కొనిచ్చేరా అన్నాడు.
నాకు ఇస్తావు కదా, నీకు ఇస్తా పో అన్నాడు. నేరుగా షాప్కి వెళ్ళి వాళ్ళకి బట్టలు కొనిచ్చి ఎవరికైతే ఏమన్నాడు ప్రభు వాళ్ళకి ఇచ్చేసాను. ఏడా రావే, పండగ అయిపోయింది రాలా, సంవత్సరం దాటింది రాలా, మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చింది ప్రభు అన్న, నేను ఒకరికి డబ్బులు ఇస్తాను కానీ నీకు ఒకరికి బట్టలు కొనిరా అన్నాడు. ప్రభు మరి లాస్ట్ ఇయర్ చెప్పావు మరి, ఏం కాదులే కొని అన్నాడు. మళ్ళీ కొనిచ్చుకున్నాడు. నీకు తెలుసా అట్లా 7 సంవత్సరాలు చేశాడు నా లైఫ్లో. 7 years he did. And how long he can sacrifice, how long he can sacrifice, ఎంతకాలం వీడు సాక్రిఫైస్ చేయగలడో దేవుడు పరీక్షించాడు. ఈ రోజు నేను చెప్తా, ఇప్పుడు ఏమైనా చేయమని కూడా చేస్తాను ప్రభా, నువ్వు ఇంకా పరీక్ష పెట్టబడలేదు అన్నాను. అవసరం లేదు, ఇంక పరీక్ష పెట్టబడలేదు, పాస్ అయిపోయాను నేను. నువ్వు ఇప్పుడు చెప్పు సాక్రిఫైస్, సాయంకాలం సాక్రిఫైస్ చెప్పు చెప్తా, రేపు మార్నింగ్ ఏమన్నా చేస్తా, ఎల్లుండి ఏమన్నా చేస్తా, నువ్వు ఎప్పుడు చెప్పు చేస్తా నేను, నాకు పెద్ద కష్టం లేదు. నువ్వు నాకు అలవాటు అయిపోయావు. ఐ లవ్ యూ వెరీ మచ్ ఫాదర్, టెల్ మీ వెన్ టు సాక్రిఫైస్ అండ్ వాట్ టు సాక్రిఫైస్. ఆమెన్, ఆమెన్. మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, లెర్న్ హౌ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్. దేవుడు 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 దేవుడు. మీకన్నా ఎవరన్నా 1 డ్రెస్సు 2 డ్రెస్సులు కొనిస్తారేమో, నాకు కొంటే 20, 30, 40 డ్రెస్సులు కొంటారు. తెలుసా మీకు అది? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద సాక్రిఫైస్. త్యాగముతో వచ్చే ఆశీర్వాదం వేరే లెవెల్ ఉంటుంది. మీకు తెలియదు. ఐ యామ్ టెస్టింగ్ దట్. ఎస్, ఈరోజు నా కుమారుడు నా కుమార్తె త్యాగము చేయడం నేర్చుకోవాలి దేవుడి కోసం. ఎంతమంది కొడుకున్నారు తండ్రికి? ఒకడే. ఆ ఒక్కడిని త్యాగం చేశాడు మన కోసం. చచ్చిపో నా బిడ్డల కోసం అన్నాడు. ఓ మై గాడ్, ఓకే అన్నాడు. ఆమె. ఎంతమంది పరిశుద్ధాత్మలు ఉన్నారు పరలోకంలో? వినబడలా? సంగమం గట్టిగా. ఎంతమంది పరిశుద్ధాత్మలు ఉన్నారు? ఒక్కడే. పరలోకం నుంచి భూలోకం వచ్చేసాడు, ఇప్పుడు అందరిలో ఉంటున్నాడు. లుక్ ఎట్ దట్ సాక్రిఫైస్. ఈరోజు తన బిడ్డలు కూడా త్యాగం చేయగలరని దేవుడు నమ్మబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. కుడి చేయి పైకి ఎత్తండి, చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి మేము కూడా మీ కొరకు త్యాగము చేయడానికి సిద్ధపడుతున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లెట్స్ గో టు Romans 12:1. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఓకే, మీకు మరి 3-4 బాడీలు ఉన్నాయా? ఎవరికైనా 3-4 బాడీలు ఉన్నాయా? లేవు, ఒకటే కదా బాడీ. అందుకే అడుగుతున్నాడు, మీ శరీరములను సజీవ యాగముగా నాకు ఇచ్చేయండి అంటున్నాడు దేవుడు. గివ్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఎంతమంది మీ శరీరాలు దేవుడికి ఇచ్చేస్తారు? గివ్ యువర్ బాడీస్ టు గాడ్. సో దేవుడు త్యాగము చేయమన్నప్పుడు దేవుడు త్యాగం చేయాలి. ఆమేన్. నువ్వు బతికున్నప్పుడే నీ శరీరము దేవుడికి ఇచ్చేయాలంట. గివ్ యువర్ బాడీ టు గాడ్ వెన్ యువర్ అలైవ్, స్టిల్ అలైవ్. హల్లెలూయా. సో గో డీపర్ ఇంటూ సాక్రిఫైస్. పుట్ యువర్ గాడ్ ఫస్ట్. నీ దేవుడు తర్వాత ఎవరైనా, నీ దేవుడు తర్వాత ఎవరైనా. ఆమెన్, ఆమెన్. దేవుడు నీ ముందుంటే, ప్రజలు నీ ముందుంటే నువ్వు ఎవరు పక్షాన్ని వెళ్ళగలవు? ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. దేవుణ్ణి బాగా ప్రేమించాలి మనం. దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడి కోసం త్యాగం చేయలేం మనం. ఇటువంటి సమయాన్ని, విలువైన సమయాన్ని తీయలేవు నువ్వు. యు కాంట్ టేక్ ఫర్ గాడ్. దేవుడికి రోజు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ఎంత సమయాన్ని త్యాగం చేస్తున్నావు? దేవుడికి రోజు ఎంత ఇస్తున్నావు? దేవుడికి రోజు ఏం చేయగలుగుతున్నావు? ఎటువంటి కార్యాలు నీ లైఫ్ టైం కొరకు దేవుడు త్యాగం చేశాడు, 1 రోజు 2 రోజుల కోసం కాదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ మై డియర్ డాటర్ అండ్ సన్. నా కుమార్తె నా కుమారుడు నువ్వు తెలుసుకోవాలి. ఆమెన్, ఆమెన్. త్యాగం చెయ్యి. ఎవ్రీ సండే మనకు కుక్కట్పల్లి నుంచి కొన్ని ఫ్యామిలీస్, దాదాపు 10 ఫ్యామిలీస్ దాకా వస్తాయి కుక్కట్పల్లి నుంచి. వాళ్ళ ఇంట్లో అందరూ మారలేదు. సగం భార్య మారితే భర్త మారలే. అందరూ జ్యూస్ బ్యాచే, తెలుసుగా, జ్యూస్ డైలీ జ్యూస్ తాగుతారు, గ్రేప్ జ్యూస్. అందరూ ఆ బ్యాచ్. నేను వాళ్ళకి చెప్పాను, అమ్మ ఇట మీటింగ్స్ ఉన్నాయి, మీరు శనివారం కంపల్సరీ రావాలి 2 రోజులు. ఎప్పుడన్నా అన్నారు. సాయంకాలం అంటే అన్నారు. గుండె అయిపోయింది వాళ్ళకి. ఏమైందన్నా? మా ఆయన పంపిడన్నా.
మీకు అట్లా బేసిక్గా మీరు నవ్వుకుంటారు కానీ అక్కడ నన్ను భయపడ్డా నేను కూడా. యాక్చువల్లీ మీకు అర్థం కావట్లేదు. మా ఆయన పంపిడన్నా రాత్రి 7 గంటలకి ఇట్లా ఊగుతుంటాడన్నా. ఆ ఊగుడులో ఎన్ని తగలుతాయి తెలుసా దెబ్బలు? అబ్బా, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకాల దెబ్బ కనపడుతుంది. నాకు కన్నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఏం చెప్పాలి నేను? నాకు తెలీదు. సేవకులు వస్తున్నారు, మీరు రావాలా కంపల్సరీ అన్నాను నేను. ప్రభు నా ద్వారా ఒక మాట పలికిచ్చాడు, కొట్టించుకున్నాను రండి అన్న. ఎటా మీ హస్బెండ్లు ఒకవేళ కొట్టించుకున్న కాళ్ళ మీద పడి, ఈ ఒక్క రోజు నన్ను వదిలేయ్యా, ఈ ఒక్క పూట నన్ను వదిలేయ్యా, నేను మందిరానికి పోయి ప్రార్థన చేయించుకొస్తాను. ఎవ్రీవన్ దే క్రైడ్ ఎస్టర్డే. ప్రతి ఒక్కరు ఏడ్చారు. దే సాక్రిఫైస్డ్. ఐ వాజ్ అమేజ్డ్. తెలుసా, ప్రతి వారం వాళ్ళకి మినిమం 15,000 నుంచి 2,000 రూపాయలు ఆటో ఖర్చు అవుతాయి. దే కమ్ ఆల్ అలోన్ ఫ్రమ్, అక్కడి నుంచి వస్తారు వాళ్ళు. ప్రతి వారం ఒక యుద్ధమే. మనదే అంత తిప్పి కొడితే 1/2 కిలోమీటర్ కూడా ఉంటుంది మన ఇల్లు. మనం వాళ్ళ భర్తలతో పోరాడి యుద్ధం చేసి వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు. పోయేటప్పుడు సంతోషంగా వెళ్తారు. అన్న వెళ్ళొస్తామన్నా అంటారు, హ్యాపీగా వెళ్ళేస్తారండి అంటారు. నిన్న చెప్పాను, ఆదివారం వారం ఉంది ప్రార్థన చేయండి. వాళ్ళ భర్త, ఇంకంటే కుటుంబంలో పెద్ద దిక్కు ఎవరంటే భర్తే. ఆ భర్తను దాటి ఎవరు ఏం చేయలేరు. నేనే చెయ్యొద్దు అంటాను. మీ భర్త వద్దనంటే వద్దు నాయన, మీ భర్త మాట అయిన ఫస్ట్, తర్వాత పాస్టర్, తర్వాత దేవుడు, తర్వాత సంగతి, తర్వాత నో. ఈ వారం ముందుగా బాగా ప్రార్థన చేయండి మీ భర్తల కోసం అన్నాను. దే ప్రేడ్ అండ్ ఫైనల్లీ శుక్రవారము వాళ్ళ భర్తలను అడిగారంట, అయ్యా రేపు చర్చిలో మీటింగ్ ఉంది, మీరు కొంచెం వీలైతే పంపించండి, దూర ప్రాంతాల నుంచి సేవకులు వస్తున్నారు, పిల్లలందరికీ ప్రార్థన చేయించి తీసుకొస్తానంటే తాగిన మత్తులో అన్నాడంట. అన్నాడంట. అంటే వెళ్ళిపోండి. అమ్మయ్యా ప్రభా శాంక్షన్ అయిపోయి మొత్తానికి రేపు మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఎక్కడికి అన్నాడంట. నేను నగదు చెప్పింది నువ్వు, నిన్న మీరు చెప్పారండి, మీ పర్మిషన్ ఇచ్చేశారు నిన్నే మీ మీటింగ్కి వెళ్ళమనండి. అవునా, అట్లా చెప్పామా, సరే వెళ్ళి తొందరగా వచ్చాను అన్నట్టు. వాళ్ళు చెప్తుంటే నాకు ఎంత భయంతో మందిరానికి వస్తున్నారు, ఎంత బాధతో మందిరానికి వస్తున్నారు, ఎంత పెయిన్తో మందిరానికి వస్తున్నారు. లిటరల్లీ దైవజనులు వాళ్ళకు అందరి కొరకు ప్రార్థన చేస్తుంటే ఐ వాస్ వాచింగ్ దెమ్ అండ్ ఐ వాస్ హ్యాపీ ఇన్సైడ్. వావ్, మనకు పక్కన మందిరం పెట్టుకుని గాడు, నేను కొంచెం పటాన్ చెరువులో పెడతా చర్చు, రండి అక్కడికి. ఐ డోంట్ నో, నేను చెప్తారా మీరు సరిగ్గా రాకపోతే తీసేస్తాడు దేవుడు, మీకు తెలుసా? ఎవరికో చెప్తా నేను. ఈ ఇసుకలో కూడా వాక్యం చెప్పుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఇసుకలో కూడా వాక్యం చెప్పు, ఎడారిలో కూడా బతుకుతాను, నాకు బాధ లేదు. పిలిచింది ఆయన, నీ సేవలు తీసేస్తే నాకెందుకు, నేను ఇసుకలో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటా, పోయే టైంకి పోతాం. నాకెందుకు పోతుంది ఈ రభస, నాకు అర్థం కాదు. ఎత్తి బిహెచ్ఎల్లో పెడతా, దిల్సుఖ్ నగర్లో పెడతా, పెట్టి బయట బాలాపూర్లో పెడతా, అట్టబడి అప్పుడు రండి ఈదుకుంటా రండి. తెలుసా, ఎవ్రీ వీక్ వాళ్ళకి 1,000-2,000 రూపాయల ఆటోలు. ఒక ఆమె అయితే మనం ఏడ్చింది, ఏమైంది మా అంటే చర్చికి రాలేకపోయామన్నా అని ఏడ్చింది. ఆడబాక మళ్ళీ నెక్స్ట్ వద్దులంటే, లేదన్నా చర్చికే బయలుదేరామన్నా, ఈ ఆటోగాడు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి చదువు లేదు పాపం. ఈ ఆటోగాడు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయాడన్నా, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడన్నా. 3 గంటల తర్వాత, ఏంది మీది ఇంకా అడ్రస్ రావట్లేదు అంటున్నా అంట. దే క్రైడ్ ఈవినింగ్, దే కాల్డ్ మీ, దే క్రైడ్. లుక్ ఎట్ ద ప్యాషన్, లుక్ ఎట్ ద సాక్రిఫైస్. కొట్టించుకొని చర్చికి వస్తున్నారు, కొట్టించుకొని. ఈరోజు స్టార్ట్ అవ్వాలి మనం. ఏంది? త్యాగం. పోయేటప్పుడు చాలా సంతోషంగా పోయారు వాళ్ళు. నేనన్నా ఈరోజు రాకపోయినా పర్లేదు మీరన్నా, అసలు ఈరోజు చర్చికి రాకపోయినా పర్లే, వెళ్ళిపోండి మీరు, హ్యాపీగా ఉండండి, మంచిగా చికెన్ మటన్ పనుకోండి అన్న. లేకపోతే మంది ఒక్క రోజు దేవుడి కోసం త్యాగం చేయండి. వారం అంతా అడగల దేవుడు మిమ్మల్ని. వన్ డే ఏంటది? ట్యూస్డేనా, వెనస్డేనా, సాటర్డేనా, లే ఫ్రైడేనా, వినబడలా? అది చేయండి దేవుడికి త్యాగం.
యూ విల్ సీ బ్లెస్సింగ్స్ మ్యాన్. ఈ రోజు కూడా దేవుడికి త్యాగం చేయకపోతే గుర్తుపెట్టుకో బిడ్డ, నీ కోసం దేవుడు త్యాగం చేసినవన్నిటికీ నువ్వు అడ్డుబండ వేసుకుంటున్నావు. ఆ రక్షణ నీ దాకా రాదు, ఆ స్వస్థత నీ దాకా రాదు, ఆ విడుదల నీ దాకా రాదు, ఆ ఆరోగ్యం నీ దాకా రాదు. ఇంకోటి మనందరికి కావాల్సింది తెలుసా? ఆశీర్వాదం నీ దాకా రాదు. You're putting barricades to your blessing. నేను ఒకటే చెప్తా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దమ్ముంటే దేవుడి కోసం త్యాగం చేయి. నీకు దమ్ముంటే దేవుడి కోసం త్యాగం చేసి చూడు. అమ్మాయి కోసం, అబ్బాయి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశాను మీరు మీ లైఫ్లో. ఈ ఒకే లైఫ్ మంది. ఈ ఒక్క లైఫ్లో దేవుడి కోసం త్యాగం చేయి. బైబిల్ సాగుతుంది నాకు, అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఒకడు ఊరంతా సంపాదించుకుని ఇంటికి కలిసి వచ్చాడట. ఊరంతా సంపాదించాడట, 10 బిల్డింగ్లు కట్టాడంట, పొలాలు కొన్నాడట, కార్లు కొన్నాడట, అన్నీ కొన్నాడట, ఇంటి వెనకాల చచ్చాడట. అరే ఏమైంది ఇడికి అంటే పోయాడు. అన్నీ బిల్డింగ్ కాపాడిందా వాడిని, వాడు బండి కాపాడిందా, వాడు ఇల్లు కాపాడు, వాడు పొలాలు. నో వే మ్యాన్. పీపుల్ విల్ ట్రాప్ యూ. జనాలు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు, మీకు తెలియదు. నేను కూడా దేవుడికి చాలాసార్లు చెప్పిన, ప్రభు జనాలు ఎవరు రాకపోతే చర్చి తీసేస్తానని. తెలుసు మీకు? చాలాసార్లు చెప్పాను నేను అప్పుడు దేవుడు భయపెడతా. చర్చికి జనాలు రాకపోతే నేను తీసేసి వెళ్ళిపోతాను ప్రభు పెట్టిన అడవిలోకి. ఎందుకు వీళ్ళ కోసం ప్రయాసపడింది నేను ఎందుకు నిద్రలో మానుకో కడుపు పాడ్చుకోవాలి, నాకేమంత అవసరం. చేయాలరా నువ్వు సాక్రిఫైస్ అంటాడు దేవుడు. ఏదోటి చేయడం, నేను అడగడం, ఆయన ఏదోటి చెప్పడం, నేను మారడం, మళ్ళా చర్చికి రావడం ఆదివారం అంట. సాక్రిఫైస్ మళ్ళీ నిద్ర లేకుండా. టేక్ ఎ డెసిషన్ టుడే. ఏం చేయాలి దేవుడి కోసం? నేను బాధ చెప్పట్లే, సంతోషం చెప్తున్నా. ఈ రోజు నుంచి మీ త్యాగాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఆమెన్. యువర్ సాక్రిఫైస్. నేను చెప్పే వాళ్ళకి, అమ్మ రేపు పొద్దున చర్చికి రాకపోయినా పారు, ఎందుకంటే 1000 వచ్చి నేనే 2000 ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇక్కడ అక్కడ పని చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళు కూడు ఇవన్నీ చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మీలాగా కొట్టించుగా దే వర్క్ హార్డ్. సగం వాళ్ళు పని చేసేది, సగం తాగేస్తారు తోత కడుపులోకి. ఇంకెక్కడ మిగులుతాయి వాళ్ళకి? నువ్వు సంపాదించేదంతా కడుపులో పోతా ఉంటే ఈ ఎక్కడ త్యాగం చేసేది నీ ముఖం? నువ్వు చెప్పినా ఈరోజు రాకపోయినా పర్లేదు ఈరోజు అన్నా. నేను నిజం చెప్తున్నా, మీకు కాబట్టి చెప్తున్నా. నేను బయట వాళ్ళు చెప్పను, మిగతా వాళ్ళు చెప్పను. కంపల్సరీ రావాలంట, కంపల్సరీ రావాలా. ఇఫ్ ఐ మార్క్ an important date, you need to sacrifice for that. Amen. Yeah. వాళ్ళు 12-11కి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరి ఏమన్నారో నాకు తెలియదు, ఇంకా అప్డేట్ రాలా. కొట్టుంటాడో తిట్టుంటాడో ప్రభా. అప్పుడు కోపం అవుతుంది, ప్రభా ఏ చేతికి పెరాల్సి ఇచ్చే ప్రభా అని కోపం వచ్చేస్తుంది నాకు. నేనన్నా తర్వాత నేను చిచ్చి వద్దు, మళ్ళీ పెరాల్సి వస్తే మళ్ళీ ఈమె చేయాలి కదా, మళ్ళీ ఆ చెయ్యికి ఈమె రుద్దాలి కదా, మళ్ళీ ఆయన వాష్రూమ్ ఈమె తీయాలి కదా. ఎందుకు వచ్చాను? నో ప్రభా క్యాన్సిల్ అంట. కోపం లోపల వేదన. ఇలా పుల్లుగా తాగి పుల్లు కొడతారు, ఇలా కొడుచుకుంటా ఉంటారు. ఇది ఎక్కడ బాధ నాకు అర్థం కాదు. మంచి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నాకు అర్థం ఏచే. ఈ వేరే వాళ్ళు దొరకలే ప్రపంచంలో నీకు. తాగుబోతుంటే చేసుకోవడం కంటే అసలు పెళ్లి కాకుండా మంచిదబ్బా. నిజం చెప్తాను మీకు, ఓపెన్ చెప్తారు. ఏమో తప్పుగా అనుకోకండి. I'm not against any men. ఈ తాగుబోతులు చేసుకోవడం కంటే జీవితంలో పెళ్లి కాకుండా ఉండడం చాలా ఉత్తమం. మీరందరినీ క్యాథలిక్లో ఈ చేసుకోవడాలు, కట్నాలు ఇచ్చుకోవడాలు, తాగడాలు, కొట్టించుకోవడాలు, వాడి దగ్గర కొట్టించుకోవడానికే నువ్వు బతికింది ఇన్ని రోజులు. వాడి దగ్గర కొట్టించుకోవడానికే నువ్వు ఇన్ని రోజులు సున్నితంగా పెరిగింది. వాడి దగ్గర కొట్టించుకోవడానికే నువ్వు మీ నాయన మీ అమ్మ 3 పూట్ల 25 సంవత్సరాలు పెంచింది నిన్ను. యాచి నువ్వు ఏమనుకున్నావు, ఏమైంది? లుక్ ఎట్ దట్. అసలు ఏమి సాక్రిఫైజులు చేస్తున్నాం దేవుడికి మనం? నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటా, నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి దేవుడి దగ్గర. ఆమేన్. అటువంటి మైండ్ సెట్ ఉంటే ప్రభుకి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. ముగించేస్తాలే, చెప్పండి, ఎక్కువ తిట్టను కానీ చెప్పండి. ఏం చేయాలా? ఏం చేయాలన్నా?
త్యాగం చేయాలరా, త్యాగం దేవుడి కొరకు సాక్రిఫైస్ చేయాలా. ఇఫ్ యు నో హిస్ సాక్రిఫైస్, నీకు దేవుడి త్యాగం తెలిస్తే నువ్వు అసలు ఊరికి నీ వల్ల కాదు, ఇంకా నీకు అసలు చేతులు కాళ్ళు వణికిపోతాయి. ఒకరోజు నేను దర్శనం చూస్తున్నా, కళ్ళు మూసుకొని కొన్ని గంటలు ఏడ్చాను నేను. ఆయన నా కోసం ఎలా సిలువలో చచ్చిపోయాడు, ఎన్ని గంటలు ఆయన రక్తం కార్చాడు, ఎంతెంత నొప్పులు భరించాడో అది నేను కళ్ళారా చూసినప్పుడు కొన్ని గంటలు ఏడ్చాను. ఎందుకు నాకు ఇంత భయంకరమైన సాక్రిఫైస్ చేసావంటే, ఒకటే అన్నాడు, ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అన్నాడు. ఓ మై గాడ్. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రభు అడిగితే ఎవరికి ఇచ్చారంటే, తీసుకోండి రా భయ, తీసుకో ప్రభు ఇమ్మని తీర్చానంటే ఊరికైతే ఈయన ప్రభు చెప్తే ఇత్తలే, కానీ ప్రభు చెప్తే ఇత్తలే. సాక్రిఫైస్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి సాక్రిఫైస్డ్. ఆమేన్, ఆమేన్. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ దేవుడి కొరకు త్యాగం చేయాలి. అవుట్ ఆఫ్ మై పెయిన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అవుట్ ఆఫ్ మై పెయిన్ ఏదో ఒకటి త్యాగం చేయండి దేవుడి కోసం. నిన్న చేసావా, మర్చిపో, ఈరోజు మళ్ళీ చెయ్యి. ఆమేన్. ఎంతమంది దేవుడి కొరకు సంతోషంగా త్యాగం చేయాలనుకుంటున్నారు? ప్లీజ్ బాధపడకండి, అంత ఓవర్ యాక్టింగ్ చేయకండి. సంతోషంగా త్యాగం చేయండి. ఆమేన్, ఆమేన్. నీకు ఇవ్వడం నాకు ఇష్టం ప్రభువా, నీకు పెట్టడం నాకు ఇష్టం ప్రభువా, నీకు చేయడం నాకు ఇష్టం ప్రభువా. గతి లేక చేస్తున్నాను, బాధపడి చేస్తున్నాను, చేయకపోతే తిడతాడు ఇతనితో యాగలేమని మాత్రం చేయకండి. యు నీడ్ టు సాక్రిఫైస్. ఆమేన్. చెప్పినా కదా వాళ్ళకి, ఈరోజు నువ్వు చర్చికి రాకపోయినా పర్లేదు ఈరోజు అన్న, బికాస్ దిస్ ఇస్ అ స్పెషల్ మీటింగ్ అండ్ ఐ కాల్డ్ హిమ్ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్. మీరు వచ్చే తీరా చెప్పినా కొట్టించుకోనని రండి మీ భర్తల దగ్గర అన్న. రెండు కొడతాడు, ఏం అలవాటేగా మనకు ఒళ్ళించుకోవడం. భర్త కొడతామంటే ఇచ్చే, కొట్టుకో నీ ఇష్టం అంటారు. ఇట్లా కొట్టుకొని ఇష్టం, కొట్టించుకో ఒకరోజు దేవుడి కోసం. ఏమైంది కొట్టుగా అన్న. గాడ్స్ గ్రేస్ ఎవరు కొట్టలే, గమ్ముగా వచ్చేసారు అందరు. ఆమేన్. ఎవ్రీవన్ దే క్రైడ్. ఓ మై గాడ్. నీ త్యాగాన్ని దేవుడు చూస్తాడు. ఆమేన్. నిన్ను దేవుడు ముడతాడు. ఆమేన్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ కమ్ ఈవినింగ్ విత్ సాక్రిఫైస్. నీకు నిద్ర వస్తున్నా, ఆకలేసినా, కాళ్ళు చేతులు నొప్పులున్నా, నీకు డొక్కలు ఇరిగిపోయినా, ఏది ఇరిగిపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి. ఆమేన్. యా, హల్లెలూయా. సో ఎంతమంది దీవించబడ్డారు నిన్న? యా, if you are yesterday you are there, if you are blessed you can raise your hands. God bless you. Tell to your neighbors, tell to your family members. ఏం ఎలా జరిగింది? బాగానే జరిగింది అట్ట మాత్రం చెప్పకండి. నువ్వు రాలా ఛీ అనాలా, నువ్వు రాలా ఛీ అనాలి, అంతే. అట్లా లోపల పశ్చాత్తాపడిపోలే వాళ్ళు. అట్లా చెప్పాలి, అది సువార్త అంటే. ఆమేన్. ఎలా జరిగితే బాగానే జరిగింది. నువ్వేమనుకుంటావు? ఓహో పాందే మంచిదైంది అనుకుంటావు. అది మన మైండ్. నువ్వు రాలేదా, అయ్యయ్యో చాలా మిస్ అయిపోయావు. పక్కన చెప్పు, నువ్వు రాలేదా అని. నువ్వు రాలేదా, అయ్యో చాలా మిస్ అయిపోయావురా. బా, నేను లోపల పశ్చాత్తాపం కలిగిస్తా, నేను ఏడ్చలేదు చేస్తా. టుడే బ్రింగ్ యువర్ ఫ్యామిలీ, బ్రింగ్ యువర్ నైబర్స్, బ్రింగ్ యువర్ రిలేటివ్స్, బ్రింగ్ call your people wherever they are. Don't miss this opportunity. Don't miss this opportunity, man. Don't miss this opportunity. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇఫ్ యూఆర్ కమింగ్ హియర్ యూఆర్ బ్లెస్డ్. నువ్వు ఇక్కడికి వస్తున్నావా, నువ్వు ఆల్రెడీ దీవించబడ్డావు. ఆమేన్. నువ్వు వద్దామని ఫిక్స్ అయ్యావు కదా, అదే దీవెన. ఆమేన్. నువ్వు రావాలని ఫిక్స్ అయిపోయావు కదా, అదే దీవెన. హల్లెలూయా. The blessing starts from now in Jesus name. Amen. దేవా నీ కొరకు నేను ఏమైనా త్యాగం చేస్తానని చెప్పండి. దేవా నీ కోసము నేను ఏమైనా త్యాగం చేస్తాను. ఆమేన్. నా నిద్రని, నా తిండిని, నా ఉద్యోగాలని, నా పరిస్థితులను, నా ఆస్తిపాస్తులను, నా కలిగిన వాటన్నిటినీ నీ కోసము త్యాగం చేస్తాను. Amen. Amen. So start your sacrifice from today. Month of March. దేవుడు మనల్ని కంపల్సరీ దీవిస్తాడు. ఈ మంత్ని ఏమంటారు తెలుసా? ఫైనాన్షియల్ మంత్ అంటారు. ఎవరికైనా తెలుసా? సగం మెడకాయలు ఒకట్లే అంటే చాలా మంది ఏం తెలిసి చెప్పు. ఫైనాన్షియల్ మంత్ అంటే లెక్కలు చూసుకునే నెల అంటిది. ఇప్పుడు అర్థమైందిగా తెలుగులో చెప్తే. ఏంది నెల?
అంటే మనకు లక్షల కోట్లు వస్తుంటే తెలుస్తుంది, మనకు 100 రూపాయలు వస్తే ఏం తెలుస్తుంది మన మొఖాలకు చెప్పండి అంటున్నావు మాట ఎప్సిబా. కరెక్టే. మనం ఐటీ కడితే తెలుస్తుంది, మనం ఇంటి రెంటే కట్టము. చెప్తున్నా మనం ఎక్కడో ఇరుక్కుపోయాం. మీకు అర్థం గట్ల బావిలో కప్పలే. చెప్పండి, నువ్వు బావిలో కప్పే, బయటికి రా. తొందరగా మనం ఐటీ కట్టాలి, ఐటీ రిటర్న్స్ కట్టాలి. మనం అందరం గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరు ఐటీ రిటర్న్స్ కడతారు. 50,000 జీతం 25,000 జీతం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఐటీ కడతారు. ఈ మంత్ అంతా ఏంటంట, ఫైనాన్షియల్ మంత్ అంట. అన్నీ సెట్ చేసేస్తారంట, అన్నిటికీ ఏం కావాలన్నీ సెట్ చేస్తారంట. ఎస్, ఫైనాన్షియల్ మంత్. ఈ ఫైనాన్షియల్ మంత్లో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అయితే ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒక తీర్మానం. నేను దేవుడి కోసం ఏదైనా త్యాగం చేస్తాను. ప్రభా, నాకు 1 కోటి రూపాయలు ఈ ప్రభా, ఈ 1 కోటి రూపాయలు నీకే ఇస్తాను. మేము కొట్టమా? ఉందా? లేపు 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 లేపు, లేపాలి, త్యాగం చేయాలి దేవుడి కోసం. చేస్తావా? వినబడలా. కొంచెం చెప్పు కేజీయా మీ అత్తకి. నేను పిలవట్లే, అడుగుతున్నాను. ప్రభు కోసం త్యాగం చేస్తావా? చేస్తావా? ముసలోళ్ళను కూడా వదిలిపెట్టాడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టడు. యవనస్తులారా దేవుడి కోసం త్యాగం చేస్తారా? పెద్దలారా దేవుడి కోసం త్యాగం చేస్తారా? చిన్నపిల్లలారా దేవుడి కోసం త్యాగం చేస్తారా? ఎస్, వీ నీడ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్. దేవుడి కోసం చాలా త్యాగం చేయాలి మనం. యాక్చువల్లీ ఒకటి, భూమి మీద మనం ఏం చేస్తున్నాం సార్? దేవుడిని త్యాగం చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుడినే త్యాగం చేసి అంత గొప్పలు అయిపోయాను మనం. ఒకసారి ఎప్పుడో యవనస్తుల కూడికి ఏదో మొత్తానికి ఏదో జరిగింది ఇక్కడ. మంచి స్కిట్ వేశారు, భలే ఎవరు అనిపించింది నాకు, భలే అనిపించింది. ఫస్ట్ దేవుడు ఎవరు లేనప్పుడు దేవుడు 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 అంటాం. అందరు లైఫ్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తే దేవుడు కొంచెం వెనక కూర్చో, దేవుడు కొంచెం వెనక కూర్చో, దేవుడు కొంచెం వెనక కూర్చో అనేది లాస్ట్కి వెనక పెట్టేసింది దేవుడిని. అది చెప్తున్నా కదా, నువ్వు దేవుణ్ణే త్యాగం చేసేంత గొప్పవాళ్ళవు అయ్యావు. శబాష్. కొట్టుకోట తట్టుకోండి అమ్మా, ఏం తట్టు, అవును కూడా తట్టు. మొన్న ఎగ్జామ్ పోయించింది పులి. దేవుణ్ణి త్యాగం చేసి పరీక్షలు రాసేది, ఏదో గవర్నమెంట్ సీట్ రాదు, క్యాన్సిల్ చేస్తున్నాం. చెప్పించబడుతుంది ఈ ఫెయిల్ అయిందిలే, ప్రేయర్ చేయించుకో మరి పోయింది. అయ్యా బ్లెస్ మీ అని, దేనికన్నా ఫెయిల్ అయిపోవాలనేది. ఓకే లేడీ వాళ్ళు ఆయన రాలే, ఫెయిల్ అయిపోవాలి ప్రార్థన చేయనేది. ఓకే ఇన్ జీసస్ నేమ్ ఫెయిల్ అని, అంతే. అని ఫెయిల్ అంటే ఫెయిల్, పాస్ అంటే పాసరా? నీకు అర్థం కావట్లేదా? నేను ఏదైతే అంతే అయిపోద్ది. వాళ్ళకి కొంచెం కన్సిడరేషన్ చేస్తాను నేను, ఆమెకు చేయను, ఆమెకు చెప్పను కూడా చెప్పను. నాకు మన హాస్టల్ పోతుంటే పోతానండిందట. పోటే పో, నీకు ఆడ ఈజీఎం బ్రాంచ్ పెట్టాలా వచ్చి మీ హాస్టల్లో? వేరే పనిలే నాకు. తమ్ముడు పోనాయన పోయి ఆడపోయి నిద్రపో. ఈడ ఈ చర్చ్ పోతే జీవితంలో ఇటువంటి చర్చ్ నీకు దొరకదు. ఆమెన్. నీ చెప్తున్నా కదా, ఇటువంటి మందిరం కూడా దొరకదు నీకు, నీ వల్ల కాదు. చర్చిలు ఉండొచ్చు, మస్తు చర్చలు ఉండొచ్చు, కానీ ఈ పాస్టర్ నీకు మళ్ళీ దొరకడు, ఈ చర్చ్ మళ్ళీ నీకు దొరకదు, ఇటువంటి తిట్టేటోడు నీకు దొరకడు, మళ్ళీ ఇటువంటి హింస పెట్టేటోడు మళ్ళీ మీకు దొరకడు, ఇప్పుడు రాశిరంపం పెట్టేటోడు మళ్ళీ మీకు దొరకడు. జాగ్రత్త. యూ కాంట్ ఫైండ్ మీ ఎనీమోర్ ఇఫ్ యూ మిస్ మీ. ఇఫ్ యూ మిస్ మీ యూ కాంట్ ఫైండ్ మీ ఎనీమోర్. దొరకదు, కష్టం. ఏమంటావు ప్రిన్స్? చెప్పే గొప్పదైపోయింది, చాలా రిచ్ ఉమెన్, రిచ్ గర్ల్ అయిపోయింది. దేవుణ్ణి త్యాగం చేసేసింది. దేవుణ్ణి వామ్మో ప్రభు మరి త్యాగం చేస్తే ఆమె పరిస్థితి ఏంది? సిలువలో అయితే ఆ పరిస్థితి. సిలువ వేసేస్తారు ఆమె కూడా. నీకు తెలీదు, పెద్ద వెనకాల జిమ్మికలు జరుగుతూ ఉంటాయి, మాస్టర్ ప్లాన్లు తెలుసా? అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటాయి, మామూలు ప్లాన్లు కాదు అవి. నీకు ఇంకా లిల్లీ పుట్టి కాబట్టి అర్థం, మీ అక్క కొంచెం అర్థమై కళ్ళు తెరిచి ఫెయిల్ అయిపోయింది, కానీ నువ్వు పొరపాటున పాస్ అయ్యావు తల్లే, అటే పోతావు. ఇక నీకేమైనా అర్థమవుతుందా? ఐ డోంట్ నో, నీకేం అర్థం కావట్లేదు. బేసికలీ ఆ కింద పెద్ద స్లెడ్జింగ్లు స్కామ్, పెద్ద స్కామ్ ఉంది వెనకాల. పెద్ద స్కామ్ ఉంది వెనకాల, పెద్ద స్కామ్ అది. మీకు అర్థం కావట్లే. ఆ స్కామ్ మీకు తెలిస్తే గుండె అయిపోద్ది. నీకు ఆ స్కామ్ తెలిస్తే అంత పెద్ద స్కామ్ అది తెలుసు. నీకు స్కాము అది ప్రోత్సాహం తెలిసిపోయింది. స్కామ్ అది.
వాడికి తెలియదు ఇంకా హాస్టల్ పోతే అంటున్నాడు. ఊరి చల్లకుండా. ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రాప్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రాప్. ప్రభు కాపాడాలి మనల్ని. ఆమె ఆయన కాపాడకపోతే కష్టం. ఈ భూమి మీద ఎవడు కాపాడలేడు. దేవుడే నిన్ను కాపాడాలమ్మా. ఓన్లీ గాడ్ షుడ్ సేవ్ యూ. నేనేం చేయలేనయ్యా, నా వల్ల కాదు. ఐ ఆమ్ హెల్ప్లెస్. ప్రార్థన అయితే చేయగలను, ఫెయిల్ అవ్వని. చేయాలా ప్రార్థన? దేనికి? దేనికి ప్రార్థన చేయాలి? గట్టి చెప్పలు కూడా దానికి. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. ఫెయిల్ ఇన్ జీసస్ నేమ్. గో. అంతే. చెప్పలేదా ఎగ్జామ్ పంపించినప్పుడు? ఏం చెప్పావు? ఆమె వేరే ప్రార్థన చేస్తుందా? అట్టుంటుంది. ఏం చేస్తాం మనం? కుటుంబాల్లో యూనిటీ అట్టుంది. ఒకరి ఫెయిల్ అవ్వాలని. ఇదేమో మంచి ఫెయిల్, అదేమో చెడ్డ పాస్. దట్స్ అ ట్విస్ట్. ఎవరైనా ఏమనుకుంటారు? పాస్ అవ్వాలని కోరుకొని ప్రార్థన చేపిస్తారు. కానీ మనం ఏం చేయాలా? ఫెయిల్ అవ్వని ప్రార్థన. సాక్రిఫైస్. లెట్స్ కమ్ టు ద పాయింట్. సాక్రిఫైస్. ఆమేన్. యా, చెప్తున్నా, ఒకటే లైఫ్. మనకేం 10 జన్మలు 20 జన్మలు లేవు. దేవుడి కోసం త్యాగం చేసి, దేవుడు కొడుకుని ఇచ్చామంటే కూతురునిచ్చాము, ఇచ్చేయాలి అంతే. ఏది అడిగితే ఇచ్చేయాలి. ఆయన మన జీవితాన్ని మన జీవితం కోసం చాలా ఇచ్చాడు దేవుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ సాక్రిఫైస్ ఫర్ గాడ్.